తో కొట్టాడతారట. తమాషాలు జోకర్ల లెక్క ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో వస్తవా గిరిజన గన్నల దండు రామోగే వస్తవా కాంగ్రెసు సైనికుల శంఖము దినారు తెలంగాణ పిల్ల జల్ల పిడికిలెత్తినారు నల్లగొండ నడుందట్ట కరీంనగర్ కథం పట్టి దళిత గిరిజన గన్నల దండు గదిలగన్న వెంట చాల్ ఓహో ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో వస్తవా దళిత గిరిజన గన్నల దండు రామోగే వస్తవా ఆనాడే దళితులకు దాటుగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ. గిరిజనుల తండల్లో వెలుగులు నింపింది కాంగ్రెస్ పార్టీ. రిజర్వేషన్లు తెచ్చి రాతలు మార్చింది కాంగ్రెస్ పార్టీ. భూస్వాముల నుండి గుంజి భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడే ఇందిరమ్మ కూడు పెట్ట కూడు గట్ట రాజ్యం వచ్చి ఎడెల్లైన ఈ పాలకులేమి పడితే ఓహో అంబేద్కర్ కుమరం భీము వారసులై కదులుదాం వస్తవా తమ్ముడా ఒడ్లలాట సాగదంటూ ఒట్టు పెట్టి చెప్పుదాం వస్తవా చెల్లెలా. దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానన్నాడు ఆ మాట యాడబోయే. 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు ఆ ముచ్చటే లేదాయే. డబలు బెడ్రూము లేదు డబ్బులు ఇస్తాడా భద్రకామజుడే. అభివృద్ధి పేరున మనకున్న గింత భూమి గుంజుకపోతుండే ఏ కైసాగరా. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెసు సూర్యుడు. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బిరసాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి రక్త కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ముక్కనాడు పోలేదు ముక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. తనందరి బంధువులా ఎదిగాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెసు సూర్యుడు. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తీర్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా అన్నకు తోడుందా. ఉద్యమానికి సిద్ధం అయిపోదా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ. జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెసు సూర్యుడు. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు.
చూసి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల దిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈలమైంది నాటి నుండి నేటి వరకు భిటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్నా బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్ముడు కొండనైనాది కొడుతాడు అడు ఎవడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే సమయం తక్కువ ఉంది 7 గంటలకి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఏడు గంటలకి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఒక్కటే నిమిషం 5 నిమిషాలు తొందరగా రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ కాంగ్రెస్ ప్రభంజనం. ఈ జెండా దించు బాబు, ఈ జెండా దించు. వెనక టీవీకి అడ్డం వస్తుంది, జెండా దించు. అలా ఆగవే, దయచేసి ఆగండి ప్లీజ్. మన మీటింగ్ ఇది, మనం సక్సెస్ చేసుకోవాలి. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభంజనంలో టిఆర్ఎస్ పార్టీ కొట్టుకుపోవడం గ్యారంటీ. ఇవాళ దేశంలో బీజేపీని ఓడించగలిగిన శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ ను ఓడించగలిగిన శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. బీజేపీకి సపోర్ట్ గా ఇవాళ టిఆర్ఎస్ పనిచేస్తుంది, టిఆర్ఎస్ సపోర్ట్ గా బీజేపీ పనిచేస్తుంది. ఒకరికొకరు పెంచుకునే కుట్రలు చేస్తా ఉన్నారు. దీన్ని అర్థం చేసుకుందాం, ఈ 2 పార్టీల్ని బంధపెడదాం, కాంగ్రెస్ ను గెలిపించుకుందాం. ఇప్పుడు సభాధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు మాట్లాడుతూ ఈ సభ అందరూ సభాధ్యక్షులంతా ఒక రిజల్యూషన్ పాస్ చేస్తారు. నేను రేవంత్ రెడ్డి వచ్చి సైలెంట్ ఉండమని. ఇవాళ కొల్లాపూర్ పట్టణంలో అశేష జనవాహిని సాక్షిగా అసెంబ్లీ టైగర్, ఇప్పుడు పార్లమెంట్ టైగర్, యంగ్ డేర్ డైనమిక్ మన నాయకుడు టిపిసిసి అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. దయచేసి బాబు కిందికి దిగు, దయచేసి కిందికి దిగు, దయచేసి ఏమనొద్దు. అందరు దయచేసి కిందికి దిగాలి. డైస్ మీద ఉండాలి, అందరు కూడా కిందికి దిగాలి. ఏమైనా గెస్టులు మాత్రం ఉండాలి, మిగతా వాళ్ళందరూ కూడా కిందికి దిగాలి. ఇవాళ దీని ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అతిరథ మహారథులు అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ కొల్లాపూర్ డిక్లరేషన్ అంటే దీంట్లో రేవంత్ అన్న ఒకసారి దీంట్లో కొల్లాపూర్ డిక్లరేషన్ బాబు 5 నిమిషాలు ఒప్పుకోబట్టాలి. కొల్లాపూర్ డిక్లరేషన్ అంటే रेवंत अंडा आप संघर्ष करो, हम आपके साथ हैं। रेवंत अन्ना अब आगे बढ़ो, हम आपके साथ हैं। రేవంత్ రెడ్డి గారు అంటే రేవంత్ అన్న మీరు పోరాటం చేయండి, మీ వెంట మేము ఉంటాం. అదేవిధంగా మీరు ముందుకు నడవండి, మీ వెంట మేము ఉంటాం అనేది కొల్లాపూర్ డిక్లరేషన్. ఇవాళ ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసం మీ ముందుకు వచ్చిన మన నాయకుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మరొకసారి స్వాగతం పలుకుతా ఉన్నాం. ఇక్కడ కొల్లాపూర్ నియోజకవర్గంతో పాటుగా అనేక ఈ పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు
మీ దృష్టికి తీసుకురావాలి. మీరు ఈ ప్రభుత్వం పైన పోరాటం చేయాలి. అన్నిటికి మించి ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రతి నియోజకవర్గంలో 3 రోజులు పాదయాత్ర చేయాలని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, రైతులు కోరుకుంటున్నారు. కాబట్టి కనీసం 10 నెలల పాటుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్ర చేయాలని ప్రజల పక్షాన, ముఖ్యంగా రైతుల పక్షాన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన మేము మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు మర్చిపోయి భూ నిర్వాసితులు కానీ, పోడు భూములు కానీ, ఇరిగేషన్ కానీ ఇవాడు కొల్లాపూర్ డిక్లరేషన్ అంటే రేవంత్ అన్న అప్ సంఘర్ష కరో హమ్ ఆప్కే సాత్ అనేది ఒక నినాదం. ఇంకోటి రేవంత్ అన్న అప్ ఆగపడో హమ్ ఆప్కే సాత్ అనేది రెండవ నినాదం. ఇవాళ పోడు భూములు, భూ నిర్వాసితులు, ఇరిగేషన్, పిఆర్ఎల్ఐ, కేఎల్ఐ, గోపాల్ దిన రిజర్వాయర్ అనేక సమస్యల పట్ల ఇవాళ సంఘర్షణ పోరాటం చేయడం కోసమే ఇవాళ మన ఊరు మన పోరు. ఏంటిది? మన ఊరు మన ఊరు మన ఊరు మన ఊరు మన ఊరు మన పోరు నినాదంతో ఇవాళ ముందుకు వచ్చినందుకు మీ అందరి తరపున పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. వారితో పాటుగా పెద్దలు బోధరాజు గారు, పెద్దలు చిన్నారెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు నాగేంద్రనాథ్ రెడ్డి గారు, అందరికీ తర్వాత మహారథులందరూ కూడా, సంపత్ కుమార్ గారు అందరూ రావడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఒకటే ఈ అచేత జనవాలి పాత పాలమూరు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా మిమ్మల్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ మీరు సంఘర్షం అంటే యుద్ధం చేయండి, మీ వెనుక మేముందాం అనేది ఈ ప్రధానమైనటువంటి దీని లక్ష్యం. కాబట్టి మరి వారు అన్ని విషయాలు చెప్తారని మనం చేస్తూ రాము తొందరపాటు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రియతమ నాయకుడు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నటువంటి ప్రభుత్వంతో జంగు నడుస్తుందని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కొల్లాపూర్ నియోజకవర్గంలోనే అత్యున్నతమైన వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని ముందుపరచడానికి మన జిల్లా ముద్దుబిడ్డ రేవంత్ అన్న గారు వచ్చారు. కాబట్టి మనమంతా చాలా విజ్ఞతతో వినయంగా వినాలని చెప్పేసి అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. ఇప్పుడు పెద్దలు స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివశరణరెడ్డి గారు మాట్లాడారు. 5 నిమిషాలు రేవంత్ అన్న గారు మాట్లాడుతున్నారు. 2 నిమిషాలు నేను మాట్లాడతాను. ఈరోజు ఇక్కడ జనం చూస్తే, కొల్లాపూర్లో ఉన్న జనం చూస్తే ఈరోజు ఒక సముద్రం లాగా ఉంది. ఈరోజు ఇక్కడ ఇదొక సముద్రంలా మారింది. ఈరోజు ఎవడ్రా అన్నది కాంగ్రెస్ పార్టీ ఓటమి అని వచ్చి ఇక్కడ చూడండి. దాదాపు ఉదయం 10:30కు మొదలైంది హైదరాబాద్ లో. ఈరోజు ఉదయం నుంచి అన్నతో పాటే ఉన్నాం. జన సముద్రంతో
ఈ రోజు ఈ కొల్లాపూర్కి చేరుకునే వరకు 6:30 అయ్యింది. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సముద్రం అంటారు కదా, ఈ రోజు ఒక సముద్రాన్ని మించి ఒక ఉప్పెనలాగా ఈరోజు ఈ జనాన్ని చూడండి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఏదైతే ఈ ప్రజలందరూ మీ అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని చూడడానికి వచ్చినారో, మీ అందరికీ యూత్ కాంగ్రెస్ తరఫున ఒక్క విషయం చెప్పదలుచుకున్నాం. మొన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడినరు, 90,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి. మీ అందరికీ చెప్తున్నాం, 191,000 ఉద్యోగాలు రావాల్సింది ఈరోజు 90,000 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పుకుంటున్నారు. 90,000 ఉద్యోగాలు ఇచ్చి దాదాపు 5 రోజులుగా వస్తుంది. 5 రోజులుగా వస్తుంది. తక్షణమే నోటిఫికేషన్ అన్నాడు, ఇప్పటికీ నోటిఫికేషన్ లేదు. కాబట్టి మరొక్కసారి ఈ జన సముద్రాన్ని చూస్తుంటే మాటలు రావడం లేదు. కాబట్టి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడవలసింది. కాబట్టి మీ అందరికీ సభ పక్షాన సెలవు తీసుకొని జై హింద్, జై భారత్, జై కాంగ్రెస్. సంపత్ జనార్దన్ రెడ్డి గారు సంపత్ దయచేసి అందరు కూడా దయచేసి సంపత్ ఎవరు రమన్ జగదీశ్వరరావు రమన్ ఎవరు దయచేసి అందరు జగదీశ్వరరావు గారు రావాలి. జగదీశ్వరరావు గారు మీ అభిమాన నాయకుడు జగదీశ్వరరావు గారు మాట్లాడతారు. కొల్లా ఈ రోజు వచ్చినటువంటి ఈ అశేష ప్రజానీకానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, డిసిసి అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈరోజు నిజంగా పండుగ, కొల్లాపూర్ పట్టణంలో పండుగ జరుగుతుంది. టిఆర్ఎస్ పార్టీకి బొంద పెడతాం. టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ బొంద పెడతామని చెప్తున్నా. బొంద పెడతామా? చెప్పండి, బొంద పెడతామా? మీరందరూ ఈ ఒక్కసారి ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నిర్వాసితులు, కల్లకుర్తి నిర్వాసితులు, పాలమూరు నిర్వాసితులు, అదేవిధంగా పోడు భూముల నిర్వాసితులు,
పోడు భూములు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎఫ్ఆర్ఏ చట్టాన్ని క్యాన్సిల్ చేసి ఈనాడు ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఇచ్చినటువంటి ఎఫ్ఆర్ఏను క్యాన్సిల్ చేసింది కేసీఆర్. కేసీఆర్కు పొందబెడతాం, కేసీఆర్కు పొందబెడతాం, పెట్టేది ఖాయం. ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ మరొకసారి తమ్ముడు, ఇది నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మీకు నేను రుణం తీర్చుకుంటా అని చెప్పి కూడా మీకు అందరికీ చెప్తున్నా. దయచేసి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు ఒక్కటే నిమిషం, ఉండు ఒక్క నిమిషం అభిలాషరావు గారు మాట్లాడతారు. జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఉక్కు సంకల్పంతో 3 రంగుల కండువా మెడలో వేసుకొని జై కాంగ్రెస్ అంటూ నినదిస్తూ కొల్లాపూర్ గడ్డకు విచ్చేసిన మన ఊరు మన పోరు కార్యక్రమంలో భాగంగా వేదికపై ఆసీనులైన అతిరథ మహారథులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మనందరి అభిమాన నాయకుడు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ టిపిసిసి రథ సారథి, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, ప్రశ్నించే గలానికే ప్రశ్నించే తత్వం నేర్పిన నాయకుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మరియు వేదికపై ఆసీనులైన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులకు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులకు, వివిధ మండలాల నుంచి వచ్చేసిన నాయకులకు అందరికీ, ముఖ్యంగా ఇంత అశేష జనవాహినిగా వచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యుడికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మిత్రులారా, 2014 సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఎటువంటి రాజకీయ అపేక్ష లేకుండా తెలంగాణను చిరకాల స్వప్నంగా భావించిన తెలంగాణ సమాజానికి బంగారు పల్లెంలో ఒక 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఇస్తే మరాఠీ మాయ మాటలు చెప్పి కేవలం బంగారు తెలంగాణ అనే ఒక పదంతో 8 సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని ఆత్మహత్యల తెలంగాణగా మార్చిండు. ఒక పక్క రైతు ఆత్మహత్యల తెలంగాణ, ప్రభుత్వ ఉద్యోగుల బలవన్మరణాలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఇవాళ తెలంగాణ సమాజంలో ఇబ్బంది పడతా ఉన్నారు. మిత్రులారా, ఇంతకుముందు పెద్దలు మాట్లాడినప్పుడు అనేక అంశాలు చెప్పినారు. పాలమూరు రంగారెడ్డి నిర్వాసితులకు సంబంధించి ఇవాళ పెద్దలు అనేక అంశాలు మాట్లాడతారు కాబట్టి సమయాభావం వల్ల ఎక్కువ విషయాలు మీతో పంచుకోలేకపోతున్నా. అయినప్పటికీ భుజం కలుపుదాం. వచ్చే ఎన్నికల్లో కొల్లాపూర్ కోటపై 100కు 100% కాంగ్రెస్ జెండా ఎగరవేసే విధంగా పని చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇచ్చిన ఈ గొప్ప అవకాశానికి ధన్యవాదాలు. జై కాంగ్రెస్. పెద్దలు సంపత్ గారు కింద ఉండు అన్న. వేలాదిగా తరలి వచ్చిన కొల్ల
కొల్లాపూర్ కొదమ సింహాలకు మరి ఒకసారి కొల్లాపూర్ను కాంగ్రెస్ జెండా రెపరెపలాడే విధంగా కాపాడుతామని ఈ మోసగాళ్లను పార్టీ ఫిరాయింపుదారులను పారదోల్తామని వేలాదిగా తరలి వచ్చిన కొల్లాపూర్ కొదమ సింహాలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం మన ఊరు మన పోరు. మన ఊరేంది మన ఊరు కొల్లాపూరు. మన పూరు ప్రజా వ్యతిరేక విధానాలు అనుభవిస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ పైన మన పోరుండాలి. ఒక్క 2 నిమిషాలు ఏందంట ఆగుబిడ ఆగు ఒక్క నిమిషం. రేవంత్ రెడ్డి మాట్లాడాలా గర్జించాలా కదా? అయితే 5 నిమిషాలు ఆగాలి. 5 నిమిషాలు ఆగాలి. ఓకే. ఈ ఉత్సాహం, ఈ రోషం, ఈ పౌరుషం రేపు ఎన్నికల వరకు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజుతోటి రేవంత్ అన్న కొల్లాపూర్ ఇడిసిపోగానే ఈ ఉత్సాహం, ఈ రోషం, పౌరుషం కనబడకుండా పోకూడదు. ఎన్నికల వరకు ఇదే రోషంతో, ఇదే పౌరుషంతో, ఇదే ఉత్సాహంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని కొల్లాపూర్ లో గెలిపించుకుంటామని చెప్పి శపథం చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ చాలా విషయాల్లో మాట్లాడడానికి కానీ అది ఏం మాట్లాడినా వినే పరిస్థితులు లేరు. మంచి జోష్ మీద ఉన్నారు కనుక ఎక్కువ మాట్లాడకుండా మొన్నటికి మొన్న ఆగు పాత్రికేయ మిత్రుల కొరకు మాట్లాడుతూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వనపర్తి మీటింగ్ కంటే మనదే పెద్దగా ఉందా లేదా? అవునా? మనదే పెద్దగా ఉంది కదా. వనపర్తి మీటింగ్ ముఖ్యమంత్రి వెలవెలవైంది. కానీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్, రేవంత్ రెడ్డి మీటింగ్ కలకలలాడుతుంది. ఆ రకంగా కొల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ కలకలలాడాలంటే మీ అందరు కూడా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాల్సిందిగా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి కేఎల్ఐ పిఎల్ఐ తరగనే మా దగ్గర చిన్నోన్పల్లి రిజర్వాయర్లు కూడా వచ్చారు, వాళ్ళు కూడా కలుస్తారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు టిపిసిసి క్రమశీల సింగ్ అధ్యక్షులు పెద్దలు చిన్నారెడ్డి గారు వారి అమూల్యమైన సందేశాన్ని వారిగా కోరుతా ఉన్నాం. ఐదు నిమిషాలు సభాధ్యక్షులు నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ వంశీకృష్ణ గారు, ఈనాటి కొల్లాపూర్ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దల బోసరాజు గారు, ఏఐసిసి సెక్రటరీ గారు, గౌరవనీయులు ఏఐసిసి సెక్రటరీ శ్రీ సంపత్ గారు, మాజీ మంత్రి మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి అమూల్యమైన సందేశాన్ని మాదిరిగా మీ అందరికీ సవినయంగా మనం చేస్తా ఉన్నాడు.
మిత్రులారా, ఈరోజు ప్రజల అండతో అర్జునుడల్లే గెలిచొస్తావు, అర్జునుడల్లే గెలిచొస్తావు. ప్రతిపక్ష నేతగా పోరు ప్రశ్నించే తెగువ తీరు, ప్రతిపక్ష నేతగా పోరు ప్రశ్నించే తెగువ తీరు. ఇక పుత్రుడు చేకూరుతుంది. మిత్రులారా, ఈరోజు కొల్లాపూర్లో మన ఊరు మన పోరు కార్యక్రమం నాగర్ కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ గారి అధ్యక్షతన మీ అభిమాన నాయకులు జగదీశ్వరరావు గారు, అభిలాష్ రావు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర కొద్దిసేపు వినండి. బాబు ఆగు. ఈరోజు ఉండండి, మాట్లాడి చల్. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద కొల్లాపూర్ నియోజకవర్గంలో మన ఊరు మన పోరు కార్యక్రమం తీసుకుంటే మాజీ పార్లమెంట్ సభ్యులు ఈ ప్రాంత అభివృద్ధిలో వాళ్ళ కుటుంబం అంతా అహర్నిశలు కృషి చేసి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించిన డాక్టర్ మల్లు రవి గారి కుటుంబం, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి జాతీయ కార్యదర్శి బోస్రాజ్ గారు, కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ గారు, డాక్టర్ చిన్నారెడ్డి గారు, సంపత్ కుమార్ గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా వివిధ రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల స్థాయి నాయకులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇవాళ కొల్లాపూర్లో కదం తొక్కితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అన్న సన్నాసులకు ఇవాళ కొల్లాపూర్ బిడ్డలు సమాధానం చెప్పినారు. మిత్రులారా, రాజవారి వీధి నుండి వస్తుంటే కృష్ణానది ఉప్పొంగి కొల్లాపూర్తో వరదలై పారితే ఏ విధంగా ఉప్పెన ఉంటుందో ఉప్పెన ఈరోజు కమ్మేయడానికి ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ నల్లమల్ల అడవి నాది, ఈ నల్లమల్ల బిడ్డను నేను, ఈ మట్టి నాది, ఈ గడ్డ నాది, ఈ అడవి నాది, ఈ బిడ్డలు నా కుటుంబ సభ్యులు. నా కుటుంబ సభ్యులైన నల్లమల్ల అడవి బిడ్డలు ఇవాళ గుండెల్లో పెట్టి చూసుకొని తమ చెమటను రక్తాన్ని దారపోసి కాంగ్రెస్ పార్టీ జెండాను
భుజాలు కాయలు కాసే విధంగా మోసి ఎవరు మోసం చేసినా, ఎవరు కృష్ణా నదిలో ముంచినా, ఎవరు మనకు అన్యాయం చేసినా కష్టపడే కార్యకర్తలు జెండాను కింద పడనీయకుండా ఇవాళ వేలాది మంది ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడిపించారు. ఇవాళ మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సవాలు చేస్తున్నా, పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులకు సూచన చేస్తున్నా, మొన్న 8 తారీఖు రోజు వనపర్తిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సభ సమావేశం పెట్టిండు కదా, ఆ సభ సమావేశాన్ని చూడండి. ఇవాళ కొల్లాపూర్లో మా కార్యకర్తల కథన ఉత్సాహం చూడండి. ఇవాళ ఈ జిల్లాలో కాంగ్రెస్ ఉందా, టిఆర్ఎస్ ఉందా అని అంచనా వేసుకోమని నేను సవాల్ చేస్తున్నా. మా మీడియా మిత్రులకు, మా ఇంటెలిజెన్స్ అధికారులకు ఒక్కసారి డ్రోన్ కెమెరా పెట్టి కొల్లాపూర్ పట్టణం మొత్తం వీడియో తీయండి. ఈ గ్రౌండ్ లో ఉన్నదానికంటే 300% నగర వీధుల్లో, రాజవారి వీధిలో ఇవాళ అక్కడ ఉన్నారు. ఈ సభను చూస్తే, ఈ సభలో బయట కూరగాయలు అమ్ముకునేటోళ్ళు, పల్లి బఠాన అమ్ముకునేటోళ్ళు ఎంతమంది ఉన్నారో వనపర్తి కేసీఆర్ సభకు గంతే మంది వచ్చిండ్రని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ మిత్రులారా, రాజవారి వీధి నుంచి వస్తుంటే అక్కడ మా ఆడతల్లులు రాజుగారి కోట ముందల కూర్చొని పాలకూర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఆలుగడ్డలు, టమాటాలు, అక్కడ కూరగాయలు అమ్ముకునే మా ఆడబిడ్డలు లేచి నిలబడి కళ్ళ నిండా ఆనందం పెట్టుకొని 2 చేతుల కడుపు నిండా దీవెనలు ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పేదలకు అండ ఉంటుంది, పేదల బతుకులు బాగుపడతాయని మా కూరగాయలు అమ్ముకునే ఆడబిడ్డలు లేచి ఆశీర్వదించినప్పుడు నాకు విశ్వాసం వచ్చింది, నాకు నమ్మకం వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రం మీద, ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తామని. అదే కాదు, దారెంబటి వస్తుంటే పోలీసు అధికారులు ఇష్టం ఉన్నా, పక్క చూపులు చూసినా, హోంగార్డ్స్, ముఖ్యంగా మా ఆడపడుచులైన హోంగార్డ్స్ 2 చేతులెత్తి నమస్కరిస్తుంటే ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ రక్షణ కవచం. కాకి చొక్కాలు వేసుకున్నా కళ్ళ నిండా ఆహ్వానం పలుకుతూ, అన్నా నువ్వు రావాలి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తేవాలి అని వాళ్ళ కళ్ళల్లో నాకు విజ్ఞప్తి చేస్తున్నట్టు కనిపించింది. మా పోలీసు బిడ్డల ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గుతుంది. మిత్రులారా, ఇవాళ దారెంబటి మొత్తం ఉదయం 10 గంటలకు బయలుదేరిన, ఇంత సద్దన్నం తిని బయలుదేరి మధ్యాహ్నం జగదీశ్వరరావు గారి దగ్గర ఇంత చెయ్యి కడుక్కొని సాయంత్రం మీతో మాట్లాడిపోదామని. కానీ దారెంబటి మొత్తం వేలాది మంది యువకులు కళ్ళ ఆశతో, పిడికిల్లో కసితో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, కేసీఆర్ ను ఖతం చేయాలని కదం దొక్కుతుంటే 10 గంటలైంది నాకు ఈ ప్రాంగణం చేరుకోవడానికి. ఈ అభిమానం, మీ పోరాటాన్ని గుండెల నిండా నింపుకుంటా, మీ నల్లమల బిడ్డగా మీ పిలుపుని అందుకొని, మీ ఆశీర్వాదం తీసుకొని 119 నియోజకవర్గాలు, 33 జిల్లాలు కాలుకు బలపం కట్టుకొని తిరుగుతా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తాయి తెలంగాణ గడ్డ మీద అని చెప్పి మీ బిడ్డగా మాటిస్తున్నా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఆనాడు శ్రీశైలం కట్టినప్పుడు శ్రీశైలం ముంపు బాధితులను ఆదుకోవడానికి అలంపూర్ కావచ్చు, కొల్లాపూర్ కావచ్చు, ఈ ప్రాంతంలో ఉండే పేద రైతులు భూములు దానం చేస్తే
ఇవాళ శ్రీశైలం ఆనకట్ట వచ్చింది. ఆనకట్టం కింద మునిగిపోయిన మా కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఇస్తున్న నష్టపరిహారం ఇవ్వలే, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలే, పిల్లలకి ఇల్లు ఇవ్వలే. పిల్లలు కాదు కదా, వాళ్ళు వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళై 3వ తరం వచ్చిన శ్రీశైలం ప్రాజెక్టులో ముంపు బాధితులకు ఇవాళకి న్యాయం జరగలే. 2014 తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు ఇది సమైక్య రాష్ట్రం, ఉమ్మడి పాలన. తెలంగాణ బిడ్డల కష్టాలు తెలవవు, పాలమూరు బిడ్డల వలసలు వాళ్ళకు కనిపించవు. వీళ్ళ కష్టాలు తీరాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలి అన్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రాష్ట్రం వస్తే సరిపోదు, నన్ను ముఖ్యమంత్రిని చెయ్యండి, చేస్తే 98 జీవోను అమలు చేస్తా అని ఆ సన్నాసి చెప్పిండు. నేను ఇవాళ అడుగుతున్న ఇక్కడున్న మా రైతులను, మా కొల్లాపూర్ బిడ్డలను, 8 సంవత్సరాలైంది కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు. కొల్లాపూర్లో ఒకరిని వాళ్ళలోనే గెలిపించారు. మళ్ళసారి వాని మీద పోరాటం చేస్తే నమ్మి నల్లికుట్లోని మళ్ళీ గెలిపించిండ్రు. నల్లికుట్లోడు పార్టీ ఫిరాయించినప్పుడు చెప్పిండు 98 జీవో బాధితులను ఆదుకుంటాం, కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల, మిషన్ భగీరథలో ఎవరి భూములైతే పోయినాయో కుడికిల్ల దళితుల కన్నీళ్లు తీరుస్తా, అభివృద్ధి కోసమే పార్టీ ఫిరాయిస్తున్నా అని చెప్పిండు. నేను అడుగుతున్నా ఇవాళ కొల్లాపూర్ సాక్షిగా మా బిడ్డల తరఫున, ఓరి సన్నాసి, నువ్వైతే పార్టీ మారినావు, నీకు కాంట్రాక్టులు వచ్చినాయి, నీకు కమిషన్లు వచ్చినాయి, నీకు కోట్ల రూపాయలు వచ్చినాయి, కానీ మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయా? మా కుడికిళ్ళ దళితుల భూములకు నష్టపరిహారం సరిగ్గా ఇచ్చిండ్రా? ఆయల్లో చెప్పినావు మల్లన్న సాగర్లో మునిగిన వాళ్లకు ఎంత నష్టపరిహారం ఇచ్చిండో, కుడికిళ్ళలో, కొల్లాపూర్లో, కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, మిషన్ భగీరథలో పోయిన భూములకు అంతే నష్టపరిహారం ఇప్పిస్తా అని చెప్పినావు. నేను అడుగుతున్న ఇవాళ సన్నాసిని గడ్డ మీద నుంచి నిలబడి, నిటారుగా నిలబడి గడ్డ మీద నుంచి నేను అడుగుతున్నా సన్నాసిని, ఓ సన్నాసి, ఇప్పటికైనా నీకు జ్ఞానోదయం కలిగిందా? నువ్వు కళ్ళు తెరిసినాయా? ఇప్పటికి కూడా ఈ పేదలకు న్యాయం జరగలేదు. మరి నువ్వు పార్టీ ఫిరాయించి ఏమి సాధించినావు? ఏ ముఖం పెట్టుకొని కొల్లాపూర్ నియోజకవర్గంలో తిరుగుతున్నావని నేను అడుగుతున్నా. నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసికి టికెట్ కోసం, గెలుపు కోసం నా శాయశక్తుల కృషి చేసిన, ఇవాళ నిజంగా చింతిస్తున్నా. మిమ్మల్ని మోసం చేసి మీ గుండెల మీద తన్నిపోయినోనికి నేను మద్దతు ఇచ్చినందుకు నాకు నిజంగా బాధ కలుగుతుంది. మళ్ళొక్కసారి ఇట్లాంటి తప్పు జరగకుండా చూస్తా. ఈసారి కొల్లాపూర్లో గెలుపు మీ సమస్యలకు పరిష్కారం అని చెప్తున్నా. అదే విధంగా మిత్రులారా, ఇక్కడ ఇక్కడ మాదాసి కురువ సోదరులు ఎక్కువ. మా బాదాసి కురువ సోదరులను ఆనాడు ఎస్సీలలో కలుపుతా, నాది బాధ్యత. మీ పేదరికం పోవాలంటే మిమ్మల్ని ఎస్సీలలో కలపాలి, మీకు ఎస్సీ సర్టిఫికెట్ ఇస్తే మీ బతుకులు బాగుపడతాయని చెప్పి మీకు మాట ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, కేసీఆర్ అధికారంలోకి వచ్చి 8 ఏళ్ళు అయింది, మా మాదాసి కురువలు మీకు గుర్తు రాలేదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా మా వాల్మీకి బోయలు పోరాటానికి మారు పేరు, పౌరుషానికి పెట్టింది పేరు. గద్వాల కోటను, కొల్లాపూర్ కోటను సైనికులుగా పౌరుషంతో రక్తం దారబోసి తలకాయ తెగిపడ్డ ఆ రాజులను కాపాడిన మా పోరాట యోధులు మా వాల్మీకి బోయలు. మా వాల్మీకి బోయల్ని ఎస్టీలలో కలుపుతా అన్నాడు. ఇదే కాదు, నాకు బాగా గుర్తుంది,
ఇక్కడి నుంచి ఒక మాట గుర్తు చేయదలుచుకున్న కేసీఆర్, గద్వాలలో గట్టు భీముడు అంటే మీకు అందరికీ తెలుసు. గట్టు భీముడిని నేను మామ అని పిలిచేటోని. ఆయన కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కాబట్టి గట్టు భీముడిని నేను మామ అని వరుసబెట్టి పిలిచేటోని. గద్వాల మీద నడిగడ్డ మీద మీటింగ్ పెట్టిన రోజు కేసీఆర్ చెప్పిండు, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఎమ్మెల్సీ ఇస్తా, వాల్మీకి బోయలకి ఇస్తా అన్నాడు. ఎదురు చూసి గట్టు భీముడు సచ్చి స్వర్గానికి పోయిండు కానీ ఒక్క వాల్మీకి బోయకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు. వాల్మీకి బోయల్ని ఎస్టీలలో చేర్చలేదు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. వీళ్ళే కాదు, ఈడ మా బెస్త సోదరులు, మా ముదిరాజు సోదరులు ఉన్నారు. కృష్ణపట్టిలో చేపల వేట కొనసాగించి ఒక వృత్తిగా బతికేటోళ్ళు. ఇవాళ వాళ్ళ జీవితాలల్లా, మా ముదిరాజు మా బెస్త సోదరుల జీవితాలల్లా ఏమన్నా మార్పు వచ్చిందా ఒక్కసారి ఆలోచించండి. ఉన్న ఒక్క ముదిరాజు నాయకుడు ఎదుగుతే చూసి ఓర్వలేక ఉన్న పదవి ఊడగొట్టి బొంద పెట్టాలంటే తెలంగాణ సమాజం కర్రుగాల్చి కేసీఆర్కు వాత పెట్టింది. ఒక్క ముదిరాజు నాయకుడు ఉంటే కూడా సహించలేని పరిస్థితి ఇవాళ కేసీఆర్ ఉన్నాడంటే మా ముదిరాజు సోదరులు ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మా మాదిగ బిడ్డలు, ఈ పాలమూరు జిల్లాలో లక్షలాది మాదిగ బిడ్డల కుటుంబాలు ఉన్నాయి. మాదిగ బిడ్డలు, మందకృష్ణ మాదిగ 25 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసిండు. ఏబిసిడి వర్గీకరణ కావాలి, మాదిగల బతుకులు బాగుపడాలని శాసనసభలో వర్గీకరణ కోసం తీర్మానం చేసి ఢిల్లీకి పోయి మోడీ మెడలు వంచి వర్గీకరణ సాధిస్తున్నాడు. కానీ వర్గీకరణ సాధించలేదు. మా బిడ్డల అమాయకులు ఆడ గువ్వలోని ఈ అలంపూర్ల అబ్రహాన్ని, ఆయన పోతుగంటి రాములను 2 ఎమ్మెల్యేలు ఓ ఎంపీ మాదిగ బిడ్డల్ని నమ్మి గెలిపించారు. నేను అడుగుతున్న నా మాదిగ సోదరుల్ని, మీ నమ్మకాన్ని వమ్ము చేసిన కేసీఆర్కు మీరు గూటం దెబ్బ కొడతారా లేదా అని చెప్పి మా మాదిగ బిడ్డలను అడుగుతున్నా. శాసనసభలో ఏబిసిడి వర్గీకరణ మీద చర్చ వచ్చినప్పుడు శాసనసభలో 3 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే మొదట రేవంత్ రెడ్డి, రెండో పేరు సండ్ర వెంకట వీరయ్య, మూడో పేరు మా సోదరుడు మిత్రుడు సంపత్ కుమార్. మేము వర్గీకరణ కోసం శాసనసభ నుంచి వెలివేయబడ్డాం. నిజంగానే కేసీఆర్కు వర్గీకరణ చేసే ఉద్దేశమే ఉంటే మోడీ మెడలు వంచి మా మాదిగ సోదరులను ఆదుకునే ఆలోచనే ఉంటే 8 ఏళ్ళు ఎందుకు మోడీ మోచేతి నీళ్లు తాగి బతుకుతున్నాడు అని చెప్పి నేను ఈ కేసీఆర్ని అడుగుతున్నా. అందుకే నా పాలమూరు బిడ్డలు, వలసపోయే బిడ్డలు, నమ్మకానికి మాది పేరైన మా మాదిగ బిడ్డల్ని నేను అడుగుతున్నా, ఈ పాలమూరు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయండి. మీ వర్గీకరణ ఎట్లా కాదో నాది బాధ్యత. మీ తరఫున మందకృష్ణ మాదిగతో భుజం కలిపి వర్గీకరణను సాధించి పెట్టే బాధ్యత మాది. తెలంగాణ రాష్ట్రాన్ని, జటిల సమస్య అయిన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పరిష్కరించింది. వర్గీకరణ సమస్యను కాంగ్రెస్ పార్టీ అవలీలగా పరిష్కరిస్తుంది. కాబట్టి మా మాదిగ సోదరులారా, వర్గీకరణ జరగాలి అంటే పాలమూరు గడ్డ మీద 14 ఎమ్మెల్యేలు, 2 పార్లమెంట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఎవరైనా ఉండని, అభ్యర్థులు ఎవరైనా కానీ సోనియమ్మను గెలిపించండి. సోనియమ్మ మిమ్మల్ని గెలిపిస్తుంది. సోనియమ్మను మీరు గెలిపిస్తే వాల్మీకి బోయల్ను ఎస్టీలలో చేర్చే బాధ్యత సోనియమ్మది. మాదాసు కురువల్ని ఎస్సీలలో చేర్చే బాధ్యత సోనియమ్మది. బెస్తోళ్లను, ముదిరాజులను ఆదుకునే బాధ్యత సోనియమ్మది. మాదిగలకు వర్గీకరణ చేసే బాధ్యత సోనియమ్మది. మా యాదవ సోదరులు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు ఎవరైతే చదువుకున్నారో మీకు ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత సోనియమ్మది. మీరు సోనియమ్మని గెలిపిస్తే
సోనియమ్మ మిమ్మల్ని గెలిపిస్తుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. ఇవాళ మిత్రులారా ఆలోచన చేయండి. నిన్న మొన్న కేసీఆర్ సభలు కానీ కేసీఆర్ ప్రకటనలు కానీ ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు కానీ ఉన్న పలంగా కేసీఆర్ దవాఖాన పోతుండు, మంచం మీద వండుకుంటుండు, అందరి ముందల మోసుకొని పోతుండ్రు. ఇంత డ్రామా అవసరమా? ఇంత డ్రామా అవసరమా అంటే ముఖ్యమంత్రి దవాఖానకు ఓనికే ముఖ్యమంత్రి ఆరోగ్యం బాగాలేదు అని మేము అంటలేం. ముఖ్యమంత్రి ఆరోగ్యం బాగాలేకపోవచ్చు, దవాఖానకు పోతే ఫోటోలు వీడియోలు బయటికి ఇడిచిపెట్టి ఎవడి సానుభూతి పొందాలని ప్రయత్నం చేస్తున్నాడని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యమంత్రి గారు దొంగోని చేతుల గుత్పలాక గట్టిగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ చేతిల చిత్తుగా ఓడిపోవాలి. అదే నా కోరిక, అదే మా కార్యకర్తల ఆకాంక్ష. కాబట్టి సోదరులారా, ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఇచ్చింది మేము, ఈ రాష్ట్రాన్ని కాపాడేది మేము, ఇవాళ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు పరిగెత్తించేది మేము. ఇవాళ అందుకే ఈ సభకు అటు అలంపూరు, గద్వాల, ఏటిగడ్డ, నడిగడ్డ నుంచి వచ్చిన మా సోదరులకు, అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్ కర్నూలు, కొల్లాపూర్ ప్రాంతం నుంచి వచ్చిన మా నాయకులకు, నాగం జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ వంశీకృష్ణ గారు, జగదీశ్వరరావు గారు, అభిలాష్ రావు గారు, సంపత్ కుమార్ గారు, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు, రాజీవ్ రెడ్డి గారు, వీళ్ళందరికీ మా అన్న పెద్దలు డాక్టర్ చిన్నారెడ్డి గారు, వీళ్ళందరినీ సమన్వయం చేసిన డాక్టర్ మల్లు రవి గారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర సమస్యలకు కాంగ్రెసే పరిష్కారం. 100 సమస్యలకు ఒకటే పరిష్కారం. ఆ పరిష్కారమే సోనియమ్మ, ఆ పరిష్కారమే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రావడం. కాబట్టి మిత్రులారా, ఇన్నేళ్ళు ఓపిక పట్టిరు, 12 నెలలు ఓపిక పట్టండి, 12 నెలలు కష్టపడండి. ఈ డిసెంబర్లో కేసీఆర్ ప్రభుత్వం రద్దవుతుంది. వచ్చే మార్చిలో ఎన్నికలు వస్తాయి. 12 నెలలల్లా మన ప్రభుత్వం ఏర్పడుతుంది. 12 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వంలో నిరుద్యోగ ఖాళీలు 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మా ఆలోచనల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా తట్ట పని, పార పని, మట్టి పని, బొబ్బాయి, దుబాయి, బొగ్గు బావులలో వలసపోయే పాలమూరు బిడ్డలను ఆదుకునే ప్రాజెక్టులు పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, ఆర్డిఎస్, తుమ్మిళ్ళ ఎత్తిపోతల, జూరాల ప్రాజెక్టులో పెండింగ్ పనులు పూర్తి చేసి ఈ రైతుల జీవితాలలో వెలుగు నింపే బాధ్యత మాది. పెండింగ్ ఉన్న SLBCని 32 కిలోమీటర్ల టన్నెల్ మేము కొడితే 10 కిలోమీటర్లు కేసీఆర్ కొట్టలేదు. ఏనుగు వెళ్ళింది కానీ తోక ఇరుక్కపోయింది SLBCలో. ఆ తోక కూడా పూర్తి చేసే బాధ్యత మాది. ఈ ప్రాంతాన్ని 20 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే బాధ్యత మాది. ఇక నిన్న మొన్న ఒక ఆయన పంచగట్టుకొని తిరుగుతుండు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. లాల్ చేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి గాడు, గడ్డం పెంచుకున్నాడు భగత్ సింగ్ కాదు, పంచగట్టుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గాడు. ఈ నకిలీ పంచగాళ్ళు రాజశేఖర్ రెడ్డిని నకలు కొట్టాలని చూస్తున్నారు. ఆ పక్కనే ఉన్నాడో సోయిలేని ఆయన నీళ్ళ నిరంజన్ అంట. నీ ముఖానికి ఏమన్నా నీళ్లు తెచ్చినవా అని నేను అడుగుతున్నా. ఇవాళ నిధుల కేటాయింపులు 8 ఏళ్ల తర్వాత భీమాకు 55 కోట్లు, అదేవిధంగా నెట్టంపాడుకు 120 కోట్లు, కల్వకుర్తికి 175 కోట్లు, పాలమూరు రంగారెడ్డికి 1200 కోట్ల నిధులు కేటాయించారు. 55,000 కోట్ల రూపాయలతో నిర్మితమైన పాలమూరు రంగారెడ్డిలో ఇప్పటికి 7,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇట్లా 12,000 కోట్లు కేటాయించుకుంటూ పోతే 50 ఏళ్ళు పడుతుంది పాలమూరు రంగారెడ్డి పూర్తి కావడానికి. 8 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి. ఎందుకు కల్వకుర్తి పూర్తి చేయలే, నెట్టంపాడు పూర్తి చేయలే, కోయిల్ సాగర్ పూర్తి చేయలే, జూరాల పూర్తి చేయలే, తుమ్మిళ్ళ పూర్తి చేయలే,
బీమా పథకాన్ని ఎందుకు ఎండబెట్టిండో మా పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు నిన్న మొన్న నాగర్ కర్నూలు కొల్లాపూర్ ప్రాంతంలో ఎండిపోయిన పంట పొలాలు తిరిగిండు. ఇవాళ నేను అడుగుతున్న ఆ సన్నాసులను, మీరు నీళ్ళు ఇచ్చుంటే నీళ్ళ నిరంజన్ పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి, భూములు ఎందుకు బీడు వారినాయి, ఎందుకున్నాయో నువ్వు సమాధానం చెప్పు. ఆ పక్కన ఇంకొకడు ఉన్నాడు తిర్రోడు, మర్రా తిర్రా. ఇక వాడు ఎట్లా తగిలినా అంటే కొత్త చెరువుల సంగతి దేవుడెరుగు, ఉన్న చెరువులలో ఉన్న బంకమట్టి కూడా తెగ నమ్ముకుంటుండు నీళ్లు వదిలి. ఇంత దోపిడీగాళ్ళు ఎక్కడన్నా చూసినావా? మీరు ఆలోచన చేయండి. ఇక ఆ పక్కన ఒకడు గువ్వలోడు గబ్బిలాలోడు. ఇక ఆయనైతే అబ్రహాం గురించి ఇక నేను చెప్పాల్సిన పనే లేదు. ఆయననే ఇది కూలిపోవాలని అనుకుంటున్నాను. మనమన్నా ఎప్పుడు ఎన్నికలు తొందరనే వస్తున్నాయి, నా పని అయిపోతుందని. ఇక నేను చెప్పే పనే లేదు. మా సంపద 50,000తో గెలిచినట్టే అలంపూర్లో. ఇవాళ ఆ పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి వాళ్ళు ఇవాళ ఇక్కడ నాయకులుగా వచ్చారు. కానీ నేను గుర్తు చేయదలుచుకున్న పాలమూరు జిల్లా అంటే ఒక బూరుగుల రామకృష్ణారావుని నాయకుడిగా తయారు చేసింది. ఒక వందే మాత్రం రామచంద్రరావును ఇక్కడ ఇచ్చిండ్రు. ఒక పాగ పుల్లారెడ్డి, ఒక సురవరం ప్రతాప్ రెడ్డి, ఒక జైపాల్ రెడ్డి, ఒక మహేంద్రనాథ్, ఒక మల్లు రవి, ఒక మల్లు అనంతరాములు, ఒక మల్లికార్జున్ లాంటి లీడర్లను ఈ జిల్లా నుంచి పంపించారు. ఇవాళ వేదిక మీద పెద్దలు జనార్దన్ రెడ్డి, చిన్నారెడ్డి లాంటి నాయకులు ఇవాళ ఇక్కడ ఉన్నారు. కానీ ఆ టీఆర్ఎస్ వాళ్ళని చూడండి, ఒక్కడొక్కని ఇంత మంచి నాయకత్వాన్ని జిల్లా అందిస్తే ఇవాళ నెత్తి మీద రూపాయి పెడితే ఏకానక అమ్ముడు పోని నిరంజన్ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, ఆ పక్కన జైపాల్ యాదవ్, ఇంకో పక్కన గువ్వల బాలరాజు, ఆ పక్కన అబ్రహాం, ఇంకొకడు మహబీనగర్లో ఉన్నాడు. నన్ను చంపనికే సుపారిచ్చారు అంటారు. నిన్ను రోడ్డు మీద పోయే కుక్క కూడా గర్వదరా, నిన్ను చంపనికే 15 కోట్లు ఇస్తారా? ఎప్పుడన్నా అద్దంలో ముఖం చూసుకున్నావా పాలమూరైనా? నీవు ఎన్ని పాపాలు చేస్తే అవతలాడు 15 కోట్లు ఇవ్వాలనుకోని ఉంటాను నేను చంపనికని నేను అడుగుతున్నా. ఇవాళ ఇసుక దంద వాడే, చెరువుల మట్టి దంద వీడే, భూములు ఆక్రమించుకునేది వాడే, గుడి భూములు దిగముంగేది వీడే, భూ కబ్జాలు వాళ్ళే. ఇవాళ ఇట్లాంటి వాళ్ళు ఈ పాలమూరులో ఎమ్మెల్యేలుగా గెలిచిండ్రు. ఇవాళ ఇంకా ఆయన పోతుగంటి రాములు ఈడ, శ్రీనివాసరెడ్డి ఆడ. మంచోడని మంచం ఎక్కిస్తే మంచం అంతా పాడు చేసింది అన్నట్టుంది వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఇవాళ మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. నేను మీ బిడ్డను, ఈ నల్లమల బిడ్డను, ఈ పాలమూరు బిడ్డను, ఈ మట్టిలో పెరిగిన, ఈ కృష్ణా నీళ్లు దాగి పెరిగిన, ఈ నల్లమల గాలి పీల్చుకొని పెరిగిన ఇవాళ మీ బిడ్డను ఎక్కడనో అచ్చంపేట ఉండే కొండరెడ్డిపల్లి అనే మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన నేను శ్రీమతి సోనియా గాంధీ గారు గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేశాడు. ఒక రైతు కుటుంబంలో వచ్చిన మధ్య తరగతి రైతు బిడ్డను ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుని చేశాడు. ఇవాళ మీ బిడ్డగా ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చారు. నేను మిమ్మల్ని దండం పెట్టి అడుగుతున్నా, ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి. ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని 14 నియోజకవర్గాలు, అసెంబ్లీలు, 2 పార్లమెంట్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఈ రాష్ట్రం యొక్క దశ దిశ మార్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ రాష్ట్రాన్ని నడిపించే అవకాశం సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ బిడ్డకు అవకాశం వచ్చింది. ఇవాళ మీ బిడ్డ సంతకం పెడితే 119 మందికి బీఫామ్లు ఇచ్చే అవకాశం వచ్చింది. మీ బిడ్డ సంతకం వృధా కాకూడదు, ఆ ఇంక ఆకూడదు. ఇవాళ మీరు ఆశీర్వదించండి. ఒక్క అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి, ఒక్క ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీకి. మీ జీవితాలను భద్రంగా కాపాడే బాధ్యత మాది. సోనియా గాంధీ మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మనులు అడుగుతలేదు, మాణిక్యాలు అడుగుతలేదు, వజ్రాలు అడుగుతలేరు, మీ పచ్చని పంట పొలాలు అడుగుతలేరు, మీ ప్రాణం అడుగుతలేదు, మీ రక్తం అడుగుతలేదు. సోనియమ్మ ఒక్క ఓటు అడుగుతుంది. సోదరులారా, మీరు ఒక్క ఓటు వేయండి. ఒక్కొక్కరు ఈ పాలమూరు బిడ్డలు సోనియమ్మకు ఒక్క ఓటు ఇవ్వండి. ఒక్కసారి సోనియమ్మ రాజ్యం తెచ్చుకుందాం. మీరందరూ సిద్ధమా? మీరందరూ సిద్ధమా?
మీరందరూ ఒక్కొక్క ఓటు పాలమూరు బిడ్డలందరూ వేసినందుకు సిద్ధమా? సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తి బిగించండి. ఒక్క చేయి ఉన్న వాళ్ళు ఒక్క చేయి ఎత్తండి, రెండు చేతులు ఉన్న వాళ్ళు రెండో చేయి కూడా ఎత్తండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ. హస్తం గుర్తుకే మీ మీ సౌండ్కు కేసీఆర్ గుండెలు ఎదరాలి. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. చదవండి, చదువు చదువు చదువు. పెద్దలు టీపీసీసీ అధ్యక్షులు పెద్దలు డైనమిక్ యంగ్ మన నాయకుడు అయినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ విచ్చేయడం అందరికీ సంతోషదాయకం. అన్నిటికి మించి ఇవాళ కొల్లాపూర్ డిక్లరేషన్ అంటే అన్న రేవంత్ అన్న మీరు యుద్ధం చేయండి, పోరాటం చేయండి, మీ వెంట మేము ఉంటాం. రేవంత్ అన్న మీరు సంఘర్ష करो, आपके साथ हम है, अब आगे बढ़ो, आपके साथ हम है. అన్నిటికి మించి 10 జిల్లాలు 10 జిల్లాలు మీరు పాదయాత్ర చేపట్టాలి. ప్రతి గ్రామాన్ని తిరగాలి, ప్రతి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం పైన పోరాటం చేయాలనేది ఈ కొల్లాపూర్ డిక్లరేషన్. కాబట్టి మీరందరికీ సవినయంగా మనం చేస్తా ఉన్నాం. దయచేసి ఇక్కడ విచ్చేసిన మీరందరూ కూడా మీ అందరూ కూడా క్షేమంగా వెళ్ళాలి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు మీ బండ దగ్గర జాగ్రత్తగా వెళ్ళండి. రాత్రి అయింది కాబట్టి ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎవరిని వదిలిపెట్టిపోకుండా అందరు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలని అందరు కూడా సవినయంగా మనం చేస్తా ఉన్నాం. మరి నార్కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం 7 నియోజకవర్గాలు, అదేవిధంగా మహబూబ్ నగర్ 7 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి చేసినటువంటి అత్యంత ప్రజానికానికి ఈ సభను సక్సెస్ చేసినందుకు మీ అందరు కూడా శిరస్సు వంచి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరోసారి ఇవాళ పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఏదైతే డిక్లరేషన్ ఉందో దాంట్లో ముఖ్యమైనది ఏమిటంటే 10 నెలల పాటుగా 33 జిల్లాలు కొత్తవి, పాతవి 10 జిల్లాలు, కొత్తవి 33 జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో 3 రోజుల చొప్పున మీరు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని ఈ ప్రభుత్వం పైన పోరాటం చేయాలనేదే ఈ ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఇక్కడ భూ నిర్వాసితులు, ధరణి పోర్టలు, పోడు భూములు, ఇరిగేషను, వీటన్నిటిపైన ఇవాళ మాట్లాడినందుకు, ఈ సమస్యలు పెద్దలు చెప్పినందుకు, ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నందుకు ఈ ప్రజల తరపున పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మరోసారి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా